सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఒళ్ళంతా తట్టుకోలేని నొప్పులతో మెలి తిప్పేస్తోంది. లేచి నిలబడే స్థితిలో కూడా లేను. అరే ఈ మాస్టర్ 2 రోజులకే ఎముకల్లోకి సున్నం లేకుండా చేసేశారు. అరే మోటు, వేరువేరుగా పడుకుని ఏడవడం వల్ల లాభం లేదు. పద, ఏడ్చేదేదో ఇద్దరం కలిసే ఏడుద్దాం, అప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే పతులు. పతులు 1 2 3 1 2 3 యా ఇన్స్పెక్టర్ చింగమో కొబ్బరి బొట్టాలు అమ్మేవాడు. తాగండి, బ్రతకండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. Yes! వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా త్వరగానే గ్లాస్ లో నీళ్లు నింపడం నేర్చుకున్నారు. చాలా త్వరగానే గ్లాస్ నింపడం నేర్చుకున్నారు. ఈసారి మీరు కిందికి వెళ్ళటానికి కాళ్ళని ఉపయోగించకూడదు. ఎలా వెళ్ళమంటారు? తల మీద వెళ్ళాలా? వద్దు. ఫోకస్ అండ్ మెడిటేట్. కేవలం ఫ్లేమ్ మీదే ఫోకస్ పెట్టండి. ఫ్లేమ్ మాత్రమే కనిపించేంత వరకు చూస్తూనే ఉండండి. క్యాండిల్ 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 మాత్రమే చూడాలి. మోటు, ఏం కనబడుతోంది? అరే జీవితాంతం మేము ఇలా క్యాండిల్ నే చూస్తూ కూర్చుంటే ఫైట్ ఎప్పుడు చెయ్యాలి? క్యాండిల్ మాత్రమే కనిపిస్తోంది మాస్టర్. ఓన్లీ క్యాండిల్ ఫ్లేమ్. చూడండి, ఆ ప్లేన్ ఏ కలర్ లో ఉంది? వైట్ కలర్ లో ఉంది, తెలుపు రంగు. నీకు క్యాండిల్ మాత్రమే కనిపిస్తే ప్లేన్ ఎలా కనిపించింది? సారీ. ఏం పర్వాలేదు, ఈసారికి క్షమిస్తాను. నెక్స్ట్ టైం నాతో అబద్ధం చెప్పద్దు.
ఇద్దరు మెట్ల మీద నుంచి కిందికి వెళ్ళండి. కోడి కోళ్లతో వెళ్ళకండి. తల మీద వెంట్రుకలు పైకి రావాలి. గో. అవును, ఇద్దరు ఎందుకు? ఎందుకంటే మీరిద్దరు ఒకటే టీం. ఒకరి తప్పు రెండో వాడి ప్రాణం పోవడానికి కారణం కావచ్చు. ఈ విషయం మీ ఇద్దరికి అర్థం అవడం చాలా విషయం. గో 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 గో. పతులు, నేను మనసులో ఏమనుకున్నా మాస్టర్ కి ఎలా తెలుస్తోందో అర్థం కావడం లేదు. భలే రీడ్ చేస్తున్నారు. ఈ రోజు నేను ఆయన గురించి మంచిగా ఆలోచిస్తాను. అప్పుడు నా మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ గా మారిపోతుంది. మీరిద్దరు ఇంత వేగంగా నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుడ్, వెరీ గుడ్. నా మాస్టర్ చాలా గొప్పవాడు, చాలా శక్తివంతుడు, పెద్ద విజ్ఞానవంతుడు, సర్వశ్రేష్ఠుడు. ఇలాంటి పొగడ్తలు నాకేమాత్రం నచ్చావు. మీరు మళ్ళీ వినేశారా? సారీ. ఈ భోజనం టేస్ట్ చేయడానికి మాత్రమే మీకు నచ్చింది కడుపు నిండా తినొచ్చు. తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. సామురాయ్ మనల్ని ఆకలితోనే చంపేస్తాడు. పిట్టలకు పెట్టినట్టు భోజనాలు వడ్డిస్తున్నాడు. ఏనుగులు చేసేంత పెద్ద పనులు అప్పగిస్తున్నాడు. పదండి, ఈ రోజు మనం హోటల్కి వెళ్ళి హాయిగా కడుపు నిండా భోంచేద్దాం. ఇవాళ మనందరికీ ఆఫ్ డే. అయ్యమ్మా, ఇది అన్యాయంగా అన్యాయం. మీరు మా కడుపులు మాడుస్తున్నారు, కానీ నీకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. చాలా చక్కగా చెప్పారు. ఇది అన్యాయం. మిత్రులారా, వాళ్ళు ఎప్పుడు చెప్పారు ఆకలితో ఉండమని, తక్కువగా తినమని ఎప్పుడు చెప్పారు? ప్రతిరోజు సమురాయ్ ఏమంటున్నాడో తెలుసా? ముందు టేస్ట్ చేయమంటున్నాడు. టేస్ట్ చేసిన తర్వాత అందులో నచ్చిన దాన్ని హాయిగా తినమంటున్నాడు. భోజనం విషయంలో ఎటువంటి పట్టింపులు లేదన్నాడు మిత్రమా. అలాగా, సామురాయ్ ఆ మాట అన్నాడా? ఇన్ని రోజులు అతని మాటలు విన్న ప్రతిసారి భోజనం చెయ్యొద్దు అన్నట్టుగా అనిపించేది. అలాంటిది నువ్వు ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకున్నావు? ఓ, ఇది చూడండి, ఇది నా గ్యాడ్జెట్. దీని సాయంతో ఎంత ఫాస్ట్ గా పలికిన మాటనైనా ఏకదం నార్మల్ స్పీడ్ లో వినిపిస్తుంది మిత్రులారా. అందుకే నేను ప్రతిరోజు కడుపు నిండా తింటున్నాను. కానీ మీరు మాత్రం అలాగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు అర్థం కావట్లేదు మిత్రులారా. పత్తులు, నా మిత్రుడా, సోదరుడా, నాకెందుకో అనుమానంగా ఉంది. తిండి తినడానికి బదులు ఇప్పుడు నేను మీ చేతిలో తన్నులు తినేలాగా ఉన్నాను మిత్రులారా. వేగంగా, ఇంకా వేగంగా, వేగంగా. స్పీడ్ 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 ఇస్ ద కీ. అరే, ఏంటంత మెల్లిగా పరిగెడుతున్నావు? వేగంగా వేగంగా పరిగెత్తు. వేగం వేగం వేగం. అతని పవర్స్ ని పొందాలంటే ఇంకా వేగంగా పరిగెత్తాలి. ఊరికి అరవద్దు, అతను వినగలడు. టామా, ఏమైపోయావు? మోటు పత్తులు ఎక్కడ ఉన్నారు? ఎలా శిక్షణ తీసుకుంటున్నారు? హరూటోని అడిగినా చెప్పడం లేదు. అందుకే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి మన స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం. నువ్వైనా చెప్పు, లేదంటే నిన్ను కూడా ఇక్కడే బంధించేస్తాం. వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మీకేంటి? వాళ్ళు సరిగ్గా నెల తర్వాతే వస్తారు. కామా, నువ్వు ఒక్క మాట కూడా చెప్పొద్దు. తీసుకెళ్ళండి. చూడండి, నేర్చుకోండి. ఈ కంగ్ఫూ మాస్టర్లలో ఉండే శక్తినన్నింటినీ మేము ఎలా వశపరుచుకుంటామో మీ కళ్ళారా చూడండి. మీరందరూ ఈ కళను నేర్చుకోవాలి. దాని తర్వాత ఒక అద్భుతమైన సైన్యాన్ని ఏర్పాటు చేసి ముందుగా జపాన్ని, ఆ తరువాత ఒక్కొక్కటిగా లోకం మొత్తాన్ని కబ్జా చేసుకుందాం. అన్నిటికన్నా ముందు జపాన్ ని కబ్జా చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క దేశంగా అన్ని దేశాల్ని కబ్జా చేసుకోవాలి.
ఎందుకలా అరుస్తున్నావు? వాళ్ళకి వినబడింది. పద, లెట్స్ స్టార్ట్. తినే భోజనంలో మత్తు మందు కలిపి మమ్మల్ని మోసం చేసి తీసుకొచ్చారు. మీలో దమ్ముంటే కట్లు విప్పండి, నాతో పోటీ పడండి. ధైర్యం ఉంది కానీ అవసరం లేదు. పోటీ పడకుండానే పని పూర్తవుతుందనుకున్నప్పుడు యుద్ధం చేయడం దేనికి? మేము అహింసను ప్రేమిస్తాం. అవును, ధైర్యం ఉంది గాని అవసరం మాత్రం లేదు. ఫూ, కానివ్వు, ప్రారంభించు. ఈ రోజు నుంచి మీరందరూ నా కోసం పని చేస్తారు. జాయిన్ మై అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్. ఇంకా ఎంతమంది మాస్టర్స్ ఆఫ్ కంగ్ఫూలు బాకీ ఉన్నారో వెళ్ళి తీసుకురండి. అరోటోని వదలండి. ఇతనిలో మిగిలి ఉన్న పవర్స్ ని మన మోటు పత్రుల ముందే లాక్కుందాం. జహాపన కచాక్, వాళ్ళిద్దరూ క్రయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఏంటి, క్రైన్ మాస్టర్ దగ్గర? అయితే ఆ ట్రైనింగ్ ఏదో తీసుకోనివ్వు. మన దగ్గరికి రావడానికి ముందే వాళ్ళు అంతమైపోతారన్నమాట. క్రైమ్ మాస్టర్ ఇచ్చే ట్రైనింగ్ ని ఎంత శక్తివంతులైనా పూర్తి చేసే అవకాశమే లేదు. ఎప్పుడైనా సరే మన శత్రువుని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇతను అన్నట్టు క్రైమ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మనం కూడా అన్ని విధాలా సిద్ధపడాలి. క్రాయింగ్ మాస్టర్, మీరక్కడికి వెళ్ళగలరా? వెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదా? ధైర్యం సరిపోక కాదు, సమయం రావాలి. ప్రపంచంలో ఉన్న అందరి మాస్టర్స్ పవర్ మాలోకి వచ్చిన తర్వాత క్రైయింగ్ మాస్టర్ దగ్గరికి కూడా వెళ్తాం. ప్రస్తుతానికి పాపం మోటు పత్రులకి ట్రైనింగ్ ఇవ్వనివ్వు. నెల రోజుల్లో ఏమి నేర్పిస్తాడో నేను చూస్తాను. అరే ముఖి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? పనుంది. నేను ఫురుఫుర్ నగర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు మీరిద్దరు ఇక్కడే ఉన్నారని చెప్పారు. మోటు మాస్టర్ మ్యాపింగ్ అయ్యారు. ఏంటి, నాపింగ్ అయ్యారా? మరి మాస్టర్ నిద్రపోయారా? కాదు, మాస్టర్ నాఫింగ్ అయ్యారు. అందరూ ఏమంటారు? వచ్చి బంధించి తీసుకెళ్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు. ఓహో, కిడ్నాప్ అయ్యారా? మాస్టర్ కిడ్నాప్ అయ్యారా? అదే. అరే, అయినా హీమ్ నరేష్ గారిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఖచ్చితంగా ఇందులో ఏదో తిరకాసుంది. అయినా ఇంతవరకు నీ ఇంగ్లీష్ లో ఏ మార్పు రాలేదు. తెలుగులో అయినా సరిగ్గా చెప్పు, ఏం జరిగింది? 2 సిస్టర్లు వచ్చాయి, హిమ్ నరేష్ ని బంధించి తీసుకెళ్లాయి. కుంఫు బ్రదర్స్, మనం వెంటనే వెళ్ళాలి, త్వరగా. లేదు, ఇంకొక రోజు ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ కంప్లీట్ చేయకుండా మీరు వెళ్ళడానికి వీల్లేదు. కానీ అక్కడ వాళ్ళు హిమ్ నరేష్ ని తీసుకువెళ్లారు. మేము వెళ్లి ఆయన్ని కాపాడాలి. ఏమాత్రం ఆలస్యమైనా వాళ్ళు హిమ్ నరేష్ పవర్స్ ని కూడా తీసేసుకుంటారు. ఒకే ఒక్క రోజు తర్వాత అందరం కలిసి వెళదాం. హిమ్ నరేష్ నాకు కూడా స్నేహితుడే. ఇవాటికి ఇంతటితో ఆపేద్దాం. తాగండి, తినండి, తిరగండి. రేపు ట్రైనింగ్ ముగిద్దాం. అలాగే మాస్టర్. అరే ఎవరైనా మమ్మల్ని ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళండి. త్వరగా టాక్సీని పిలవండి. ఒక్క టాక్సీ కూడా కనిపించడం లేదు. మీరు అడిగినంత డబ్బు ఇవ్వడానికి మేము సిద్ధం. 15 గంటలు మేము ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. లేదంటే మా ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఆ తర్వాత మాకు 1000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. సార్, ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి టాక్సీ దొరకదు. మీరు రిక్షా కట్టించుకున్న 15 గంటలో ఎయిర్పోర్ట్ కి చేరుకోలేరు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంది. 15 గంటలో మమ్మల్ని ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి చేర్చగలిగే రిక్షా వాళ్ళు ఎవరు లేరా? అలా చేర్చిన వాళ్ళకి మేము 1,00,000 యెన్లు ఇస్తాం. ఏంటి, 1,00,000 యెన్లా? పతులు, ఆ 1,00,000 యెన్లు తీసుకుని మనం మాస్టర్ గారికి ఇచ్చేద్దాం. ఆ డబ్బు ఆయన చారిటీకి పనికొస్తుంది. పద, మనం వీళ్ళని తీసుకువెళ్దాం. పద. ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. పైగా మోటు పత్రుల జోడి తలుచుకుంటే ఏవైనా చేయగలదు. మోటు, గుర్తుంచుకో, స్పీడ్ ఈజ్ ద కీ. ఓకే పత్రు, వెళ్దాం పెద్దన్నయ్య. మేము మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో దిగబెడతాం. చాలు, మీరు ప్రశాంతంగా రిక్షాలో కూర్చోండి. మేమిద్దరం కలిసి చేసే అద్భుతాన్ని చూడండి.
అరే పతులు పతులు లెఫ్ట్ కి తిరుగు. ఓకే మోటు. పెద్దయ్య మిమ్మల్ని మేము తీసుకెళ్లి చేరుస్తాం. పావు గంటలో ఎయిర్పోర్ట్ లో తప్పకుండా చేరుస్తాం. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటున్నాం, పైకి కాదు. ఎవరైనా కాపాడండి, మమ్మల్ని కాపాడండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు. మీరు హ్యూమన్ కాదు, సూపర్ హ్యూమన్లు. తీసుకోండి. 1 లక్షలు కాదు 10 లక్షలు. మీరు చేసే సహాయం ఈ లోకంలో ఎవరూ చేయలేరు. అవును, మీరు చెప్పేది నిజం, నమ్మండి. క్రైమ్ మాస్టర్ మీరు ఇక్కడ. ఎస్, నిజానికి ఇది మీ చివరి టెస్ట్. స్పీడ్ ఇస్ ద కీ. మీరు కంగ్-ఫూ బ్రదర్స్ తో ఫైట్ చేయాలనుకుంటే స్పీడ్ ఇస్ ద కీ. ఇక ఈ చివరి పరీక్షతో మీ ట్రైనింగ్ అంతా పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్. మోటు పతులు బోన్లెస్ మాస్టర్ దర్పణం అయ్యారు. దర్పణం అయ్యారా? దర్పణం పోయిందా? లేదు, దర్పణం అయ్యారు. ఒక ట్విస్టర్ వచ్చింది, ఆయన తీసుకెళ్ళింది. బోన్లెస్ మాస్టర్ అంటే అపహరించారన్నమాట. ఆయన కూడా కిడ్నాప్ చేశారా? అరే, దాన్ని అపహరణ అంటారు. ఏక నుంచి నువ్వు తెలుగు మాట్లాడకు. మాస్టర్ మనం వెంటనే బయలుదేరాలి. రేపు సూర్యోదయం కాగానే మనం బయలుదేరుతున్నాం. రేపు ఉదయం అంటే ఆలస్యం అవుతుందేమో. డోంట్ వరీ, నేను మీతో వస్తున్నాను కదా. అరే మాస్టర్, మీకు అసలు నా మనసులో మాట ఎలా వినిపిస్తోంది? నేను ఊరికే గెస్ చేస్తాను, ఎప్పుడు అది నిజం అవుతుంది. అందరూ పక్కకు తప్పుకోండి. వచ్చింది ఒక్కడే కదా, రెండో వాడు ఎక్కడున్నాడు? ఇక్కడ కమ్, త్వరగా కానివ్వు. మనం ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నాం? మోటు పత్తులు కోసం వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ స్నేహితుడు హరూటో అలాగే వాళ్ళ మాస్టర్ల పవర్లు లాక్కుందాం. అప్పుడు మనతో తలబడి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కంఫూ, మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టండి. వదిలితే మేము మిమ్మల్ని వదిలేస్తాం, లేదంటే ఓహో, నువ్వెంత బెదిరించినా నీ స్నేహితుల్ని మాస్టర్ని వదిలిపెట్టాం. ఏం చేయగలవో చెయ్యి. ఆహా, చెయ్యి. ఏం చేయగలవో చూపించు. కచ్చాక్, ఒకే ఒక ఫోటో తీసుకునివ్వండి. తర్వాత ఫోటో దిగే అవకాశమే రాదేమో. కచ్చాక్. సరే, ఫోటో తీసుకో. మళ్ళీ అవకాశం దొరకకపోవచ్చు. మా ఫోటోలు కాదు, అతన్ని ఫోటోలు తీయే. ఈ రోజు వాళ్ళ ఫోటోలు కాదు, మీ ఫోటోలే తీస్తాను. కచాక్, నాకు బాగా నమ్మకం ఉంది. ఈ రోజు మోటు పొత్తు చేతుల్లోనే మీరు అంతమైపోతారు. మోటు పొత్తు లాంటి నిజాయితీ పరులు ఎన్నటికి ఓడిపోరు. కచాక్. నువ్వు కెమెరా రెడీగా పెట్టుకో. వాళ్ళ సంగతి మేం తేల్చేస్తాం.
మొట్టుపత్తులు వాళ్ళు పరిగెత్తకుండా అడ్డుకో, లేదంటే వాళ్ళు మా నలుగురి పవర్స్ ని వాళ్ళు తమ వశం చేసుకుంటారు. లగాయత్తు మోటు పతులు మాస్టర్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతున్నారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. పతులు ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. వాళ్ళ స్పీడ్ తో మన స్పీడ్ ని మ్యాచ్ చేసి తర్వాత లోపలికి ప్రవేశిద్దాం. ఓకే పతులు, పద పద. మేము వచ్చేస్తున్నాం పెద్దనయ్యా. ఏంటి పెద్దనయ్యా? అరే ఏంటన్నయ్యా, కాస్త వేగంగా పరిగెత్తు. ఇంకా వేగంగా పరిగెత్తండి. వెళ్ళండన్నయ్యా, వెళ్ళిపోండి. త్వరగా రా పతులు, త్వరగా కట్టు. మాస్టర్ త్వరగా లేవండి. మాస్టర్, లేవండి. మోటు పత్తులు, నువ్వు మాతో తలబడాలి అనుకున్నావు కదా, ఇప్పుడు మా శక్తుల్ని చూడు. రా! ఇదిగో వస్తున్నా. అయ్యమ్మా, డామిట్ కథంతా అడ్డం తిరిగింది. ఇప్పుడు మనమే అనుకుంటా నెక్స్ట్ మిత్రమా. అయ్యమ్మా, గాల్లోనే ఉండండి, మేము మళ్ళీ తిరిగి వస్తాం. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా. నేను వాళ్ళ దృష్టిని మళ్ళిస్తాను. నువ్వు ఫోకస్ చేసి మెడిటేషన్ చేసి నీ శక్తులన్నింటినీ గుప్పెట్లోకి తెచ్చుకో. తర్వాత పంచ్ కొట్టు. ఓకే పతులు. రండి. అరే ఇది దారుణం. మోటు! నిన్ను వదిలిపెట్టాం. వీళ్ళ సంగతి నేను చూస్తాను. లేదు కంగ్, నాలో ఉన్న పవర్స్ అన్నిటినీ వాళ్ళు వశపరుచుకున్నారు. మోటు! పవర్స్ ఏకం చేయండి.
మాస్టర్ మీరు రిలాక్స్ అవ్వండి. వీళ్ళ అంతు తేల్చడానికి మీ స్టూడెంట్స్ మోటు పత్రులే చాలు. వాళ్ళ క్లౌడ్ కౌన్స్ ని వాళ్ళే తయారు చేసుకున్నారు. లేదు లేదు, కేవలం ఒక్క నెలలో నింజా క్లౌడ్ టెక్నిక్ ఎలా నేర్చుకోగలిగారు? అలాంటి మాస్టర్ల ఆశీర్వాదం ఉంటే వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఏవైనా నేర్చుకోగలరు. మంచి స్టూడెంట్స్ ఉంటే టీచర్ చక్కగా నేర్పిస్తాడు. వాళ్ళు ఎవరి పవర్స్ అయితే వశపరుచుకున్నారో వాళ్ళందరి పవర్స్ వాళ్ళలోకి తిరిగి వెళ్తున్నాయి. మోటు పతులు మీ ఇద్దరిని మళ్ళీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మోటుపత్లు. మీరు ధైర్యవంతులే కాదు, చాలా గొప్ప వ్యక్తులు కూడా. ఒక్క నిమిషం, మీ అనుమతితో నేను ఇప్పుడు ఒక ఫోటో తీసుకోవచ్చు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.